నమస్కారం. సొగస్యుడి తర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు కనుమ సందర్భంగా మనం ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ముందుగా మీకు కనుమ శుభాకాంక్షలు. ఈ రోజు మనం పట్టు అలాగే ఫ్యాన్సీ శారీస్ చూద్దాం. మరి ఫస్ట్ వచ్చేసి ఇది మనకి అస్సాం పట్టులోని డిజైన్. ఫస్ట్ మనం పళ్ళు చూసినట్లయితే 1/2 మీటర్ పళ్ళు కూడా మనకి ఫుల్ కలర్ఫుల్ గా ఇచ్చారు. సిల్వర్ కలర్ జరీ తీసుకున్నారు, దానికి వేవ్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ చేంజ్ ఇచ్చారు అనమాట. మనకి రెగ్యులర్ గా ఏంటంటే 2 సైడ్స్ సేమ్ బోర్డర్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక ట్రీ టైప్ లో ఇచ్చేసి సిల్వర్ కలర్ లీవ్స్ ఇచ్చి ఫ్లవర్ వచ్చేసరికి మనకి ఆ పెటల్స్ అంతా కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు, మిడిల్ లో సిల్వర్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు. ఈ అటు సైడ్ బోర్డర్ చూసినట్లయితే మనకి సిల్వర్ కలర్ తోనే ఫ్లవర్స్ ఇచ్చారనమాట. ఇది మనకి 1/2 మీటర్ పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మొత్తం కూడా బ్లాక్ కలర్ శారీ. మనకి పైన బోర్డర్స్ వచ్చేసరికి కాంట్రాస్ట్ గా మనకి కొంచెం ఇక్కడ పింక్ కలర్, మళ్ళీ గోల్డ్ కలర్ కాంబినేషన్, గ్రీన్ అండ్ పింక్, సిల్వర్ కలర్, ఈ 4 కలర్ కాంబినేషన్స్ తో మనకి బోర్డర్స్ ని డిజైన్. అంటే గోల్డ్ జరీ అనేది ఓన్లీ బోర్డర్స్ లో మాత్రమే ఇచ్చారండి, మిగిలిన సారీ పార్ట్లు ఎక్కడ ఇవ్వలేదు. 2 సైడ్స్ బోర్డర్ లో మనకి గోల్డ్ జరీ ఉంటుంది, ప్లస్ మనకి సిల్వర్ జరీ కూడా ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ మనకి ఈ మెటీరియల్ మీద మనకి సిల్వర్ కలర్ తో సర్కిల్స్ ఇచ్చారు. దానికి వచ్చేసి మనకి 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మ్యాంగో అండ్ ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మ్యాంగో గ్రీన్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. సేమ్ డిజైన్ ని 2 కలర్ కాంబినేషన్ లో మనకి టోటల్ శారీ అంతా కూడా డిజైన్ చేశారు. చాలా దగ్గరగా ఇచ్చారు డిజైన్ వచ్చేసి. దాంట్లో ఏంటంటే కాంట్రాస్ట్ కలర్స్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ గ్రీన్ తీసుకున్నారు. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి బ్లాక్ కలర్ వస్తుంది. అంటే పళ్ళు కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే మాత్రం బ్లాక్ కి వచ్చేసి మనకి పింక్ కలర్ అనేది బాగా సెట్ అవుతుంది అనమాట. ఓకే, పింక్ కలర్ రా సిల్క్ తీసుకొని మనకి బ్లాక్ ఏదైనా డిజైన్ చేయొచ్చు. పళ్ళు బేస్ బ్లాక్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనమాట. శారీ త్రూ అవుట్ అంతా కూడా మనకి 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ 3750. నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మనకి కొల్లాం. ఓకే, మొత్తం కూడా మనకి ఏంటంటే ఇక్కడ డైమండ్ లాగా మనకి సిల్వర్ కలర్ ఇచ్చి మిడిల్ లో మనకి చిన్న చిన్న ఫ్లవర్ టైప్ లో 4 పెటల్స్ తో ఇచ్చారు. అవి కూడా మనకి ఏంటంటే వన్ లైన్ అంతా కూడా మనకి డైమండ్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మనకి డాట్స్ టైప్ లో తీసుకొని మిడిల్ లో మనకి కాంట్రాస్ట్ గా ప్యారెట్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగో డిజైన్ చేశారు. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి క్రాస్ లైన్స్ లాగా బోర్డర్స్ ఉంటుంది. బోర్డర్ లాగా 2 సైడ్స్ మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. ఓకే, శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మనకి ప్లెయిన్ శారీ ఎప్పుడు మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. ఇది వచ్చి షేడెడ్ లాగా తీసుకున్నారు అనమాట. పైన బోర్డర్ ఫుల్ కాంట్రాస్ట్ మనకి సిల్వర్ కలర్ జరీని తీసుకున్నారు. అంటే ఒకటి బ్లూ కలర్ లైన్, ఒకటి క్రీమ్ కలర్ లైన్, అట్లా మనకి ఆల్టర్నేట్ గా షేడెడ్ వస్తుంది. లైన్స్ వైజ్ గా డివైడ్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలా షేడెడ్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి. ఈ శారీకి మెయిన్ మనం బోర్డర్ చూసినట్లయితే స్కట్ బోర్డర్ లాగా వస్తుంది. ఇక్కడ సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ కూడా యూస్ చేశారు. అంటే కింద మనకి పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. దానిపైన మనకి పింక్ కలర్ తీసుకున్నారు, డబుల్ షేడ్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో. దానికి మనకి 3 కలర్స్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు. టెంపుల్ డిజైన్ అంతా కూడా మనకి ఆల్టర్నేటివ్ గా గోల్డ్, సిల్వర్, గ్రీన్ కలర్ ఇచ్చారు. సర్కిల్స్ కూడా మనకి అదే కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. మళ్ళీ టెంపుల్ డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి స్కట్ బోర్డర్ వస్తుంది. 2 బోర్డర్స్ లాగా ఇచ్చారు. మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ బ్లూ ప్లెయిన్ వస్తుంది అనమాట. పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా టోటల్ మిడిల్ పార్ట్ బ్లూ కలర్ ఇచ్చారు. పైన బోర్డర్ సేమ్ సింగిల్ బోర్డర్, చిన్న బోర్డరే వచ్చింది. శారీలో కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో ఇది మనకి 2 బోర్డర్స్ డిజైన్ మిస్ చేసేసారు. మనకి ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారు అన్నమాట. పింక్ కలర్ ఎక్స్ట్రా బోర్డర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 4500. నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మనకి డిజైనర్ శారీ, ఫుల్ డిజైనర్ శారీ, ఫాలింగ్ మెటీరియల్, ప్యూర్ జార్జెట్ కూడా మనకి. ఇది వచ్చేసి పైన మనం బోర్డర్స్ చూసినట్లయితే వెల్వెట్ బోర్డర్ ఇచ్చారండి. బ్లాక్ కలర్ వెల్వెట్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి రా సిల్క్ బ్లాక్ తీసుకొని దాంతో మనకి పిటాయి వర్క్, మోతీ వర్క్, స్టోన్ వర్క్ తో డిజైన్ చేశారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి ప్లెయిన్ జార్జెట్ ఇచ్చారు, క్రేప్ జార్జెట్ మెటీరియల్ ఇచ్చారు. అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయినే ఉంటుంది.
ఈ కింద బార్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బార్డర్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ నెట్ తీసుకొని దానిపైన వచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వరకు, మిడిల్లో మనకి పైన ఏదైతే జార్జెట్ మెటీరియల్ ఉందో ఆ కాంబినేషన్స్ తో మనకి సర్కిల్ ఇచ్చారనమాట. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే స్కర్ట్ బార్డర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఈ బార్డర్ పైన ప్లెయిన్ అనేది ఎల్లో కలర్ కి బ్లాక్ కలర్ వచ్చేసరికి అట్రాక్టివ్ గా ఉందండి ఈ సారీ మొత్తం. దాంట్లో కూడా ఏంటంటే స్కర్ట్ బోర్డర్ లుక్ ఇచ్చారు, దాని లోపల కూడా మనకి డిజైనింగ్ అనేది ఇచ్చారు. మ్యాచింగ్ అనేది మిస్ అవ్వకుండా ఎల్లో కలర్ డాట్స్ తో ఇచ్చారు అనమాట. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ అండి, రన్నింగ్ వస్తుంది. ఓకే, ఎల్లో కలర్ ప్లెయిన్ ఇచ్చేసారన్నమాట. ఈ పైన మనకి షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ ఏ మెటీరియల్ అయితే ఇచ్చారో సేమ్ మెటీరియల్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం కింద బోర్డర్ అంటే ఎల్లో కలర్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు కదా, కింద బోర్డర్ లో సేమ్ ఆ బోర్డర్ తో సహా మనకి ఇక్కడ యాడ్ చేశారు అనమాట హ్యాండ్స్ పార్ట్ లో. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 4400. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి అస్సాం కోట, ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్. పైన బోర్డర్ వచ్చేసి మనకి జూట్ అండ్ గోల్డ్ కలర్ జెర్రీ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్స్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన వచ్చేసరికి మనకి చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ మనకి సెల్ఫ్ లైన్స్ డాట్స్ ఉన్నటువంటి డిజైన్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ని తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మిడిల్ లో మనకి క్రీమ్ కలర్ తో అస్సాం కోటా మెటీరియల్ తీసుకుని దానిపైన చందేరి మెటీరియల్, ఇక్కడ అస్సాం కోటా మెటీరియల్. ఓకే, ఈ క్రీమ్ కలర్ పైన మొత్తం కూడా మనకి ఆరెంజ్ కలర్ తో ప్రింటెడ్ ఇచ్చారనమాట. మనకు ఒక ట్రైబల్ ప్రింట్స్ ఇచ్చారు. ఇక్కడేమో మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చిందండి. ఆరెంజ్ లో ఆరెంజ్ తోనే మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ కోటా మెటీరియల్ పైన మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో ప్రింట్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఆల్టర్నేటివ్ గా మనకి శారీ అంతా ఉంటుంది, లైన్స్ టైప్ లో. బ్లౌజ్ ఆరెంజ్ కలర్ రా సిల్క్ ఇచ్చారు, ప్లెయిన్ బ్లౌజ్. ఓకే, ఈ సారీలో డార్క్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో మనకి బ్లౌజ్ అనేది క్రియేట్ చేశారు. ఆరెంజ్ కలర్ డార్క్ ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్ రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ వస్తుంది మనకి. 3 sides కూడా ఏదైతే మనకి బోర్డర్ అనేది ఇచ్చారో జూట్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్, సేమ్ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో క్రియేట్ చేశారు. ఈ సారీ కాస్ట్ 2200. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇది వచ్చేసి మనకి డిజైనర్ సారీ, లంగావని టైప్ ఆఫ్ సారీ అన్నమాట. ఓకే, హాఫ్ సారీ మోడల్. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి హెవీగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు. కిందంతా కూడా రా సిల్క్ మీద మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు జరీతో. ఇక్కడ పిటాయి వర్క్ తో చెమ్కి సీక్వెన్స్ వర్క్ ని డిజైన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ మిక్స్ ఉంటుంది. మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. దానికి మనకి బేస్ అంతా దానికి షిఫాన్ మెటీరియల్ పైన మనకి షిమ్మర్ మిక్స్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా షిమ్మర్ మిక్స్ ఉంటుంది. మ్యాంగోస్ చూసినట్లయితే మనకి వచ్చేసి 2 mangoes ని ఒక బంచ్ లాగా డిజైన్ చేశారు. జాయింట్ ఇచ్చారు మనకి. ఇది షోల్డర్ పార్ట్ 2.5 meter వరకు మనకి ఇలా ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. ఇది కూడా సేమ్ మెటీరియల్, షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ షిమ్మర్ మిక్స్ లేదు, మనకి 2.5 meters లో షిమ్మర్ మిక్స్ వచ్చింది. పైన అంతా ప్లెయిన్ ఇచ్చారు. కింద హాఫ్ పార్ట్ వరకు మనకి ఏంటంటే డ్రాప్ డిజైన్ ఉంటుంది. గోల్డ్ కలర్ జరీతో సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. డ్రాప్ డిజైన్ అనేది శారీ స్టార్టింగ్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి షిమ్మర్ గోల్డ్ కలర్ ఇచ్చారు. అంటే 3 variations. క్రీమ్ కలర్ వచ్చింది షోల్డర్ పార్ట్ లో, గ్రీన్ కలర్ వచ్చేసి మనకి స్కర్ట్ పార్ట్ లో అంటే కుచిళ్ళ పార్ట్ లో ఇచ్చారు. షిమ్మర్ ఉన్నటువంటి గోల్డ్ కలర్ బ్లౌజ్ ని మనకి బ్లౌజ్ పార్ట్ కి ఇచ్చారు. సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి 2800. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇది వచ్చేసి మనకి కోట్ ఆఫ్ శారీ. ఇది చూసినట్లయితే పళ్ళు పాట వచ్చేసి మనకి పళ్ళు అంటూ స్పెషల్గా ఇవ్వకుండా జస్ట్ పింక్ కలర్ చందేరి మెటీరియల్ తీసుకున్నారు. 2 sides కూడా మనకి గోల్డ్ కలర్ జరీ లైన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ శారీ అంతా కూడా బోర్డర్స్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్ వచ్చి ఓకే, 2 sides బోర్డర్ మనకి వేరియేషన్ ఉంటుంది. పైన వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ ఇచ్చారు. దాని కింద మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. జరీతో ఒక బోర్డర్ ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్ గా మనకి కింద చూసినట్లయితే సేమ్ లెమన్ ఎల్లో కలర్ కామన్ గా ఇచ్చి పైన వచ్చేసి పింక్ కలర్ అలాగే గోల్డ్ కలర్ జరీ బోర్డర్. ఈ ప్లేస్ మాత్రమే మనకి చేంజ్ చేశారండి. ఇక్కడ పింక్ బోర్డర్ వచ్చింది, పైన వచ్చేసరికి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి డబల్ షేడ్ ఉంటుంది. ఎల్లో అండ్ మెహందీ గ్రీన్ మిక్స్ అవుతుంది. మనకి డబల్ షేడ్ ఉంటుంది. పై పార్ట్ అంతా కూడా మనకి ట్రీ టైప్ లో డిజైన్ చేశారు. ఓన్లీ అవుట్ లుక్ ఉండేటట్లు మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీవ్స్ అండ్ సింగిల్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్. ఓకే, కింద చూసినట్లయితే మనకి బంచెస్ లాగా డిజైన్ సేమ్ ట్రీ కాకపోతే మనకి బిగ్ సైజ్ లో తీసుకున్నారు. కిందంతా కూడా మనకి పికాక్స్ ని డిజైన్ చేశారు. ఈ పికాక్స్ కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ అలాగే గ్రీన్ కలర్ షేడెడ్ లో తీసుకున్నారు. అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ
జరీతో డిజైన్ చేశారు. టూ పికాక్స్, ఒక ట్రీకి టూ పికాక్స్ ఇచ్చారు. మొత్తం ఒక క్రీపర్ స్టైల్లో మళ్ళీ సైడ్స్ కూడా తీసుకొచ్చారు. పికాక్స్ బోర్డర్ అనేది టోటల్ శారీ అంతా కూడా కామన్ గా కంటిన్యూ అవుతుందండి. ఇక్కడ మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే చిన్న ట్రీస్ చూసామో అవి ఓన్లీ 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మాత్రమే కవర్ చేశారు. ఆ తర్వాత అంతా మనకి ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్ వచ్చింది? బ్లౌజ్ గ్రీన్ కలర్ వస్తుంది మనకి. బార్డర్స్ వచ్చేసి సేమ్ బార్డర్స్ మనకి పైన గ్రీన్ కలర్, కింద వచ్చేసరికి పింక్ కలర్, సేమ్ బార్డర్స్ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ మాత్రం మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అన్నమాట. దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్స్ ఉంటాయి, కలర్స్ అవైలబుల్, డిజైన్స్ కూడా ఉంటాయి. సేమ్ డిజైన్ కలర్స్ అవైలబుల్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2100. నెక్స్ట్ సారీ జూట్ సిల్క్. ఇది జూట్ సిల్క్. ఓకే. పైన వచ్చేసి బోర్డర్స్ చూసినట్లయితే మనకి పికాక్ బ్లూ కలర్, పింక్ కలర్, అలాగే మనకి గోల్డ్ కలర్ జరీతో బోర్డర్స్ తీసుకున్నారు. 3 కలర్ కాంబినేషన్ బోర్డర్స్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ చూసినట్లయితే పళ్ళులో వచ్చేసి మనకి ఓన్లీ పైనంతా కూడా బ్లూ కలర్ జూట్ ఇచ్చారు 2 సైడ్స్. మిడిల్ వచ్చేసి మనకి నెట్ తీసుకున్నారు. కోటా కామన్ గా ఇది మనకి 3 సైడ్స్ కూడా బోర్డర్ లాగానే కంటిన్యూ చేశారండి. ఈ బ్లూ కలర్ జూట్ మిక్స్ ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది మిడిల్ లో మాత్రం మనకి చేంజ్ ఉంటుంది. బ్లాక్ కలర్ నెట్ కోటా తీసుకున్నారు. దానికంతా కూడా మనకి జరీతో డిజైన్ ఉంటుంది. డైమండ్ లాగా ఇచ్చి మిడిల్ లో మనకి వచ్చేసి ఫ్లవర్ సర్కిల్స్ అన్ని కూడా గోల్డ్ కలర్, మిడిల్ లో శారీ బేస్ కలర్ డాట్ ఇచ్చారనమాట. బోర్డర్ చూసినట్లయితే రా సిల్క్ మీద మనకి జరీతో స్టోన్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి పింక్ కలర్ ఫుల్ కాంట్రాస్ట్. మనకి బార్డర్ ఏదైతే పింక్ కలర్ తీసుకున్నామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ ఫ్రిల్ పార్ట్ లో జూట్ సిల్క్ మెటీరియల్ చిన్న బోర్డర్ ఇచ్చారు. శారీలో 3 సైడ్స్ ఏదైతే ఉంటుందో అదే బోర్డర్ మనకి కుచిల్లా పార్టీలో కూడా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ ప్లెయిన్ ఇస్తారు. సేమ్ బ్లౌజ్, ఫ్రిల్ కలర్ కాంబినేషన్. ఓకే. అంటే ఇక్కడ మనం షోల్డర్ ప్రకారం చూసినట్లయితే కనుక షోల్డర్ లో ఉన్నటువంటి కలర్ ప్రకారం మనకి ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినట్టు. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2700. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్. ఇక్కడ వచ్చేసి మనకి పైన బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి రెడ్ కలర్ తో రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ 3 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఇక్కడ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే షేడెడ్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్, మళ్ళీ ఆరెంజ్ కలర్ తో 1 లైన్ లాగా మనకి షేడెడ్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ వస్తాయి. ఓకే. కింద పార్ట్ చూసినట్లయితే మనకి ఏంటంటే గ్రే కలర్ తో లైన్స్ తీసుకున్నారు. అంటే షేడెడ్ లో వచ్చింది. పైన అంతా కూడా ఎల్లో షేడ్ ఉంటుంది. ఇక్కడ మనకి గ్రే కలర్ లోనే లైట్ అండ్ డార్క్ ఇచ్చారు. గ్రే కలర్ ఇచ్చారు. అలాగే కొంచెం బ్లాక్, మళ్ళీ బ్లూ, ఆరెంజ్, రెడ్ కలర్ కాంబినేషన్స్ తో మనకి షేడెడ్ ఇచ్చి దాని పైన అంతా కూడా మనకి వర్క్ ఇచ్చారనమాట. థ్రెడ్ వర్క్ వచ్చేసి మనకి మ్యాంగో లాగా తీసుకున్నారు. అంటే ప్రింట్ ఇచ్చేసి దాని పైన మనకి వర్క్ ఇచ్చారు. అంటే బ్లాక్ కలర్ వచ్చేసి మనకి వెల్వెట్ ప్రింట్ ఉంటుందండి. దీని లోపల మనకి బ్లాక్ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా వెల్వెట్ ప్రింటెడ్ మెటీరియల్ ఇచ్చారు. దాని పైన అంతా అవుట్లైన్ రెడ్ కలర్ తో థ్రెడ్ వర్క్ చేసి కుందన్స్ ఇచ్చారు. పింక్ కలర్, ఆరెంజ్ కలర్, వైట్ కలర్ కుందన్స్ ఇచ్చారనమాట. మనకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఫుల్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. క్రేప్ లోనే కొంచెం జకార్డ్ ఇచ్చారనమాట మనకి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ ని మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ తో మనకి ఫ్రిల్ పార్ట్ లో చూసిన ఏదైతే మ్యాంగో డిజైన్ కి అవుట్ లైన్ థ్రెడ్ వర్క్ ఉందో ఇక్కడ అంతా బేస్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. దానిపైన మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. టోటల్ స్టోన్ వర్క్ కూడా 2 సైడ్స్ మనకి బ్లౌజ్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ డిజైన్ చేశారు. హ్యాండ్స్ కూడా చూసినట్లయితే గోల్డ్ కలర్ జరీతో హ్యాండ్స్ ఇచ్చారు. బోర్డర్ సేమ్ బోర్డర్ 3 సైడ్స్ కూడా మనకి కామన్ గా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ డిజైనర్ సారీ కాస్ట్ ఎంత? 3500. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి మణిపూర్ కోట. పైన బోర్డర్ అంతా కూడా మనకి ఏంటంటే ఇది వీవింగ్ లో వస్తుంది, అటాచ్డ్ బోర్డర్ అనమాట మనకి. ఓకే. పైన ఆరెంజ్ కలర్ తో కొంచెం లైన్స్ వస్తాయి. మళ్ళీ మనకి గ్రీన్ కలర్ మీద క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో బోర్డర్ ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ వచ్చేసి మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు పాటలో మనకి ఎక్స్ట్రాగా డబల్ బోర్డర్ గా డిజైన్ చేశారనమాట. ఈ బోర్డర్ కొంచెం ఎక్స్ట్రా ఇచ్చి తర్వాత మనకి ఈ బోర్డర్ కూడా ఇచ్చారు. అంటే డబుల్ బోర్డర్ ఇచ్చారు టోటల్ గా. శారీ అంతా కూడా మనకి వైట్ కలర్ బేస్ ఉంటుంది. దాని పైన అంతా కూడా మనం పైన చూసిన 2 కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు బోర్డర్ లో ఇచ్చిన కలర్స్. ఇక్కడ వచ్చేసి ఒక లోటస్ ఫ్లవర్ మనకి బ్లూ కలర్, అలాగే కిందంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. శారీ 2.5 మీటర్ వరకు మనకి హెవీగా ఉంటుంది. కానీ చాలా దగ్గరగా ఇచ్చారండి. బ్లౌజ్ వచ్చేసి చందేరి ఇచ్చారు మనకి. సేమ్ క్రీమ్ కలర్ ఇచ్చారు. కాంట్రాస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ చిన్న ఫ్లవర్ డిజైన్ ఈ కలర్ మనం బ్లౌజ్ డిజైన్ చేసుకుని క్రీమ్ కలర్ తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు. దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్. అంటే వైట్ బేస్ కామన్ గా ఉంటుంది. పైన ఏదైతే కలర్ ఫ్లవర్ చూసామో ఆ కలర్ ఫ్లవర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కలర్స్ కూడా అవైలబుల్. పింక్ కలర్, పర్పుల్ కలర్, రెడ్ కలర్. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2400.
నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? డిజైనర్ శారీ. ఓకే, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. ఏ మెటీరియల్ ఇచ్చారండి? ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ మెటీరియల్. జార్జెట్ మెటీరియల్. పైన బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి హెవీ బోర్డర్స్ ఇచ్చారు. జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ బోర్డర్. ఇక్కడ వచ్చేసి మనకి పైపింగ్ షిమ్మర్ ఇచ్చారు. కింద రెడ్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఉంటుంది. ఇక్కడ మిడిల్ లో మనకి షిమ్మర్ తీసుకొని దాని మీదంతా కూడా పిఠాయి వర్క్ ఇచ్చారు. దాని లోపలంతా కూడా మనకి మోతీస్ తో ఫిల్లింగ్ ఇచ్చారు అనమాట. ఇది బోర్డర్ వచ్చేసి మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి కొంచెం రెడ్డిష్ పింక్ కలర్ మిక్స్ ఉంటుంది. ఇది లంగావని స్టైల్ అండి. లంగావని స్టైల్. దానిపైన మనకి మ్యాంగో బుట్టీస్ ఇచ్చారు. గోల్డ్ చిన్న చిన్న మ్యాంగో బుటీస్ ఆల్రెడీ వీవింగ్ లోనే వచ్చాయి. దానిపైన కూడా ప్రతి ఒక్క మ్యాంగోలో కూడా ఎక్కడ మిస్ చేయకుండా చిన్న చిన్న కుందన్స్ ని కూడా ఇచ్చారు. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి నెట్ తీసుకున్నారు. టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. నెట్టెడ్ మెటీరియల్. దానికి కూడా మనకి జ్యువెలరీ నెక్ ఇచ్చారు. జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అంటే మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, ఉలెన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో లోటస్ ఫ్లవర్స్ ఇచ్చి స్టోన్ వర్క్ ఉంటుంది. టోటల్ మనకి హాఫ్ వర్క్ మనకి హెవీ డిజైన్ ఉంటుంది. ఆ ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫ్లవర్స్ లో మనకి కుందన్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ కూడా యూజ్ చేశారు. కింద మనకి ఒక బోర్డర్ స్టైల్, తర్వాత అంతా కూడా మనకి బంచెస్ స్టైల్లో ఇచ్చారు. బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే సేమ్ మనం పళ్ళులో ఏదైతే మెటీరియల్ చూసామో ఆ మెటీరియల్ ని మనకి బ్లౌజ్ కి ఇచ్చేసారు. నెక్ వచ్చేసి బ్యాక్ నెక్. బోర్డర్స్ వచ్చేసరికి మనకి 2 borders ని జాయిన్ చేశారనమాట బ్యాక్ నెక్ లో. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి క్రీమ్ కలర్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 5800. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి కోటా మెటీరియల్. ఇది వచ్చేసి బోర్డర్స్ చూసినట్లయితే మనకి లైట్ గ్రీన్ కలర్, యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బోర్డర్స్ తీసుకున్నారు. కిందంతా కూడా మనకి వైట్ కలర్ రా సిల్క్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కోటా మెటీరియల్ పైన వైట్ కలర్తో మనకి సర్కిల్స్ ఇచ్చారు. 3 dots ఒక బంచ్ లాగా, మళ్ళీ సింగిల్ డాట్ ని కూడా మనకి డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి టోటల్ మనకి శారీ అంతా కూడా ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి సర్కిల్స్ టైప్ డాట్ బోర్డర్ ని ఇచ్చారనమాట. మనకి వచ్చేసి ఒక 6 lines తీసుకొని ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. కింద గ్యాప్ ఇచ్చేసి దానిపైన మనకి డిజైన్ ఇచ్చారు. సేమ్ డిజైనే కానీ ఇక్కడ మనకి బోర్డర్ లుక్ వచ్చే విధంగా తీసుకున్నారనమాట. సారీ మొత్తం బేస్ మొత్తం ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? సేమ్ మనకి ఆ బోర్డర్ లో ఉంటుందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 1500 పడుతుంది. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్. బార్డర్ చూసినట్లయితే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ తో బార్డర్ ఇచ్చారు. కింద మనకి ఎల్లో కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి గ్రే కలర్ కాంబినేషన్ లో రా సిల్క్ తీసుకొని సిల్వర్ కలర్ జరీ. రెగ్యులర్ గా మనం గోల్డ్ కలర్ పిటాయి వర్క్ చూస్తుంటాం. సిల్వర్ కలర్ తో పిటాయి వర్క్ ఇచ్చారు. అలాగే మనకి వైట్ కలర్ తో సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి షోల్డర్ లో చూసినట్లయితే లైట్ లెమన్ ఎల్లో కలర్ ప్లెయిన్ ఇచ్చారు షిఫాన్ మెటీరియల్. కింద వచ్చేసి మనకి షేడెడ్ లాగా గ్రే కలర్ తీసుకున్నారు. ఆ గ్రే కలర్ కూడా మనకి సిల్వర్ కలర్ జరీతో మనకి ఒక క్రీపర్ ఇచ్చి మిడిల్ లో అంతా కూడా ఎల్లో కలర్ తో బంచెస్ ఇచ్చారు థ్రెడ్. అంటే పైన షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ గా మనకి బంచెస్ టైప్ లో లెమన్ ఎల్లో షేడ్ తీసుకున్నారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ సేమ్ షేడెడ్ లోనే ఇస్తారు. హ్యాండ్స్ కి వచ్చేసి మనకి సేమ్ కలర్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 3500. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి ఫుల్ డిజైనర్ వేర్ సారీ అండి. ఇది కూడా ఓకే పార్టీ వేర్ షిమ్మర్ జార్జెట్ వస్తుంది. క్రేప్ మిక్స్ అంటే కొంచెం ట్రాన్స్పరెంట్ లుక్ కనిపిస్తుంది కదా, గ్లాస్ నెట్ లాగా వస్తుంది మనకి. దాని పైన అంతా కూడా మనకి లీఫ్ డిజైన్ వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఇది ప్రింట్ అంటే వీవింగ్. ఓకే, ప్రింట్ అంటే మనం చూడడానికి ప్రింట్ స్టైల్లో ఉంది కానీ సారీ వీవింగ్ లోనే వచ్చిందండి లీఫ్ వర్క్ అనేది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ పైన గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. వెల్వెట్ రెడ్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి షిమ్మర్ మీద టోటల్ పిటాయి వర్క్, స్టోన్ వర్క్, మోతీ వర్క్ ఇచ్చారు. రెడ్ కలర్ రా సిల్క్ గోల్డ్ కలర్ తో మళ్ళీ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. మనం ఈ మిడిల్ పార్ట్ లో ఏదైతే డిజైన్ ఉందో అది 2.5 meter వరకు ఉంటుంది. ఓకే, ఓన్లీ షోల్డర్ పార్ట్. ఫ్రిల్ పార్ట్ లో సేమ్ కలర్ కాంబినేషన్ మనకి లంగావని డిజైన్ డిఫరెంట్ అన్నమాట. క్రీమ్ కలర్ తీసుకున్నారు. జీరో నెట్ మెటీరియల్ కూడా చేంజ్ ఉంది. దానికి వచ్చేసి మొత్తం మనకి జ్యువెలరీ వర్క్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే హెవీ వర్క్ ఉంటుంది. నెట్ మీదే మనకి ఫ్లవర్స్ డిజైన్ అలాగే పర్ల్స్ వచ్చాయి. టోటల్ గా గోల్డ్ కలర్ లుక్ ఎక్కువ కనిపిస్తుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ వెల్వెట్ వస్తుంది. చాలా స్టైలిష్ లుక్ కనిపిస్తుంది. ఈ సారీ కాస్ట్ 6300. 6300 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. మరొకసారి మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం.